ఈ కార్యక్రమాన్ని పనిగిరి కేంద్రంగా ఈరోజు కాదు, ఈ పనిగిరి చరిత్రలోనే మన ఒక గమ్మచక్కపురం కర్ణాటక నిర్మాణం చేసుకోవడం జరిగింది. మన తాతలు ముత్తాతల నుండి ఈ పనిగిరి మట్టిలోనే ఈ చైతన్యం కలిగి ఉండడం, వాళ్ళ వారసులుగా వాళ్ళ వారసత్వాన్ని పురికిపుచ్చుకొని ఈ మహనీయుల సిద్ధాంతాన్ని మరియు ఆచరణలో పెడుతూ పనిచేస్తున్న ప్రాంతం ఏంటంటే మన పనిగిరి ప్రాంతం. మిత్రుల మహాత్మా జ్యోతిరావు పూలే మనకు ఇక అణగారిన వర్గాలకు, అస్పృశ్యులకు విద్య లేకుండా భూమికి, సంపదకు, అధికారానికి మరియు మనిషిని మనిషిగా చూడకుండా జంతువుల కన్నా హీనంగా చూసిన సమాజంలో మహాత్మా జ్యోతిరావు పూలే మొట్టమొదటిసారిగా 1848లో పాఠశాలలు పెట్టి ఇక అస్పృశ్యులు, అణగారిన వర్గాల మహిళలకు పాఠశాల పెట్టడం జరిగింది. అదేవిధంగా అంటర్వారి వాళ్ళ కోసం కూడా 1953లో కూడా పాఠశాల పెట్టడం జరిగింది. మరి మహాత్మా జ్యోతిరావు పూలే అనంతరం ఇక ఉన్న అగ్రవర్ణంలో స్త్రీలకు కూడా విద్య లేకుండా పోయింది. అంటే చరిత్ర అనేది, మనువు అనేది 100% ప్రజలకు హక్కులను హరించే విధంగా ఉండడం వల్ల మహాత్మా జ్యోతిరావు పూలే 1879లో సప్తశత సమాజ్ వంటి ఆర్యేతర కార్యక్రమం నుంచి జ్ఞానం కల్పించు, ఈ సోయి కల్పించే సమాజాన్ని మహాత్మా జ్యోతిరావు పూలే 1848 తన 10వ తరగతి పాస్ అవ్వడం జరుగుతుంది. తన మిత్రుడు యొక్క స్నేహితుడు ఒక పెళ్లికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళితే అక్కడ ఉన్న అగ్రవర్ణాలు, మనవాదులు, బ్రాహ్మణిజం మహాత్మా జ్యోతిరావు పూలను ఆ వివాహం నుంచి వెలగొట్టడం జరుగుతుంది. మహాత్మా జ్యోతిరావు పూలే కన్నీటి పెట్టుకొని బయటకు వస్తుంటే ఇక్కడ అణగారిన వర్గాలకు చెందిన అస్పృశ్య జాతికి చెందిన ప్రజలు నవ్వడం జరుగుతుంది. అరే, నా ప్రజలకు అవమానం అంటే ఏంటో తెలియదు, ఆత్మగౌరవం అంటే తెలియదని కన్నీరు పెట్టుకొని రావడం జరిగింది. మిత్రులారా, అదేవిధంగా 1863లో వితంతు వివాహాలు చేసి వితంతు వివాహ కేంద్రాలు ఏర్పడడం జరిగింది. వితంతు వివాహ కేంద్రాలు ఏర్పాటు చేస్తే అక్కడ ఉన్న మనువాద బ్రాహ్మణిజ వ్యవస్థ మహాత్మా జ్యోతిరావు పూలపై కేసు పెట్టడం జరిగింది. అరే, పురోహితులు మేము ఉన్నాం, భారతదేశం మొత్తం మీద వివాహాలు చేస్తాం, మేము మీ పంచాంగం చూసిన మీరెట్ట వివాహాలు చేస్తారని కేసు పెడితే మహాత్మా జ్యోతిరావు పూలేను ఆ రోజు కేసు పెట్టడం వల్ల కోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. అక్కడ జడ్జితో మహాత్మా పూలేకి జరిగే సంభాషణ ఏంటంటే, మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఇక్కడ పెళ్లిళ్ళు చేయడం కానీ, ముహూర్తాలు పెట్టడం కానీ బాబులు ఉన్నారు, మీరు ఎలా పెళ్లి చేస్తారంటే అక్కడ వరుణు పిలిచి నన్ను పెళ్లి చేయమంటే నేను చేశానని చెప్తారు. ఆ వరుడు ఏమంటాడంటే, నాకు ఈ బ్రాహ్మణిజ వ్యవస్థపై పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే జ్యోతిరావు పూలేని తీసుకొచ్చి పెళ్లి చేసుకోవడం జరిగింది. అప్పుడున్న మనవాద బ్రాహ్మణిజం ఏమంటుందంటే, మామూలు పెళ్లిలో పిలువైనా పర్వాలేదు కానీ మాకు కావాల్సిన డబ్బులు మాకు ఇవ్వని అడగడం జరుగుతుంది. అక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే ఒక చిన్న మంచి మాట చెప్తాడు, సరే మీ డబ్బులు మీకు ఇస్తాం, అదేం లేదు, కానీ మేము చెప్పులు కుడుతున్నాం, మీకు సౌరభ్యం చేస్తున్నాం, మీకు బట్టలు కుడుతున్నాం, ప్రతిదానికి మీకు ట్యాక్స్ ఇవ్వండి, ప్రతిదానికి మీకు వస్త్రాలు ఇస్తున్నాం, ప్రతిదానికి మాకు ట్యాక్స్ పే చేయండి, ప్రధాన ట్యాక్స్ పే చేయండి అడగగానే అక్కడ ఉన్న బ్రాహ్మణ వ్యవస్థ కనుమరుగైతే ఆంచాటు వెళ్ళిపోవడం జరుగుతుంది. మిత్రులు, అడుగడుగున అవమానాలు కన్నీటితో జరిగిన చరిత్ర ఇది. ఒక్క నిమిషాలు ఒక మాటలు చెప్పేది కాదు. మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన పోరాట ఫలితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకోవడం జరిగింది. ఆ చదువుకొని భారతదేశంలో గొప్ప రాజ్యాంగం అందించడం జరిగింది. మరి రాజ్యాంగం అంటే ఏంది? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే రాజ్యాంగం అంటే ఏమనుకుంటాం? ఎస్సీల కోసం చేసిండు, లేదా ఎస్సీల మనిషి, లేదా దళిత సమాజం ఒక మనిషి అనుకుంటాం. దయచేసి మిత్రులారా, ఢిల్లీలో నిర్భయ మహిళను బస్సులో కిరాతకంగా మానభంగం చేస్తే ఆ రోజు నిర్భయ చట్టం వచ్చింది. దిశ అనే మహిళను, రెడ్డి మహిళను హత్య చేస్తే, దారుణంగా అత్యాచారం చేస్తే అక్కడ దిశ చట్టం వచ్చింది. ఇక ఇలా ఒక భారత రాజ్యాంగం అనేది అంబేద్కర్ ఒకరికి పరిమితం కాదు, విశ్వవ్యాప్తానికి పరిమితం ఉన్న విషయం. దయచేసి మిత్రులు, ఇకనైనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటేనే రాజకీయ యుద్ధం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం, హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం మన రాజకీయం రావాలి. ఈ రాజ్యాన్ని పరిపాలించే మనం ఉండడం వల్లనే మన రాజ్యాంగం అమలు జరుగుతుంది. నాకు ఇచ్చిన చిన్న అవకాశాన్ని మిత్రులందరికీ హృదయపూర్వక జైలు తెలియదు. మిత్రుల ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీలో మాత్రం ఖచ్చితంగా రాజకీయాలు చేయాలి, రాజకీయాలు మాట్లాడాలి. మన మహనీయులు మనం నేర్పింది ఆత్మగౌరవ పోరాటం ఏందో మనం తెలుసుకోవాలి. ఇక పనిగిరి కేంద్రంగా మళ్ళీ ఒక పూలే అధ్యయన కేంద్రం ఏర్పాటు చేసుకొని మన మిత్రులందరితో, మన ఉపలను మరియు అందులో ఒకటి త్యాగరాన్న మన మిత్రులందరూ కలిసి మీరు దయచేసి ఇక్కడ ఎప్పటి నుంచో ఇక్కడ ఉద్యమంలో పనిచేస్తారు తిరుపతిన కానీ సంజీవన మిత్రులతో వాళ్ళందరికీ కలిసి మన సబ్జెక్ట్ తీసుకోవాలి, నేర్చుకోవాలి. ఇక పనిగిరి మళ్ళీ పూలే అంబేద్కర్ అధ్యయన కేంద్రం ఏర్పాటు చేసి మన మహనీయుల జ్ఞానాన్ని పుణికిపుచ్చుకోకపోతే రానున్న రోజుల్లో భారత రాజ్యాంగం ప్రమాదంలో పడుతుంది. అది ప్రమాదంలో పడ్డదంటేనే మనం మళ్ళీ ముడ్డికి చీపిన పరిస్థితి వస్తుంది. దయచేసి మిత్రులారా, ప్రతి ఒక్కరు రాజకీయాలు మాట్లాడాలి, మహనీయుల జ్ఞానాన్ని పుణికిపుచ్చుకొని మళ్ళీ చరిత్ర